మీ పేరు? మున్యా నాయక్. ఏ నియోజకవర్గం సార్? మాది మల్కాజ్గిరి నియోజకవర్గం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక కూడా ప్రతి ఒక్క పార్టీ, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క పార్టీ ఫ్రీ హామీలు, లేకపోతే మనీ పెంచుతామని, మనీ తగ్గిస్తామని కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళకి ముందుకు వచ్చి చెప్తారు కదా, దాన్ని మీరేమంటారు? ఫ్రీ అని రాజకీయ నాయకులే అందరినీ చెప్తున్నారు. ఫ్రీ అని పబ్లిక్ ఎప్పుడు అడగట్లేదు, ఓటర్లు ఎవరు అడగట్లేదు. మేము అది ఇస్తాం ఇది ఇస్తామని అధికారంలోకి వస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రీ ఎవరికి అవసరం లేదు. ఈ ఫ్రీ ఇవ్వడం వల్ల చేసే పనులు చేసే వాళ్ళు కూడా సోమరిపోతులు అయిపోతారు. నాకు తెలిసి అంటున్నాను. ఈ మహిళలకు ఫ్రీ బస్సులు అన్నారు, వాళ్ళు ఇచ్చేదానికంటే పిల్లలకు చదువులకు కానీ ఇలా వేరే దానికి వినియోగిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో అసలు ఏంది అది ఏం డెవలప్మెంటే కాలేదు అని వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు. మీరేమంటారు? ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ పాలనలో అయితే 2014 నుంచి 2023 వరకు బాగానే అయింది. ఇక ప్రతి ఒక్కటి ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, మళ్ళీ రైతులకు వరి ధాన్యం మద్దతు ధర కానీ అని బాగానే అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఇంతవరకు దాకా మేము రైతు బంధు వేయలేని కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మేము టైంకి జీతం ఇచ్చినాం, బీఆర్ఎస్ పనులు కాలేదని. దాన్ని మీరేమంటారు? ఇప్పటికీ రైతు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు? రైతు వాళ్ళకి పడలేదు అనేది వాస్తవం. వేస్తున్నామంటున్నారు, కొందరికి పడ్డాయి కొందరికి పడలేదు. ఇక జీతాలు అనేసరికి వచ్చి కూడా 2-3 నెలలు కాలేదు. ఇక ముందు చూడాలి ఏ టైంకి ఇస్తారా లేదనేది. ఇస్తున్నామంటున్నారు, కొందరికి ఇవ్వలేదంటున్నారు. 6 నెలలు అయితే కానీ మనకు పూర్తి వివరాలు తెలియదు. ఇప్పుడే వాళ్ళని చెప్పడం కూడా సరికాదు, సరైన సమయం కాదు. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలిచింది కదా. అది మనం చెప్పలేము, పబ్లిక్ నాడి, అది మనం ఏం చెప్పాలి. ఒకవేళ గెలిచే అవకాశం ఉందంటారా? నేను ఏం చెప్పలేను. ఓకే. కేటీఆర్ గారు పోటీ చేయాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. అసలు ఎంపీగా కేటీఆర్ పోటీ చేస్తే బాగుంటుంది అంటారా? ఆయన ఇష్టం, అది మనం ఎలా చెప్పగలుగుతాం. అంటే తెలంగాణ ఐటీ కంపెనీలు అయితే మంచి ఫార్మా కంపెనీలు ఐటీ కంపెనీలు తెచ్చారు, చేస్తే బాగుంటే గెలుస్తారు. ఆయన మాత్రం కంపల్సరీ గెలుస్తారు. కవిత గారు ఏమో అదైతే నాకు అంత చెప్పలేదు. ఈరమ్మా ఏం చేస్తుంటావు? ఇగో అడ్డ మీద పని పోతున్నా సార్. అడ్డ మీద పనికి పోతావా? మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చినా కూడా నేను అడ్డ మీద పని పోతున్నాను. మరి కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి అందరికి ఫ్రీ ఇస్తుర్రు. నాకేం లేదు సార్, నాకేం లేదు, ఏం లేదు. నాకు ఓటీ కార్డు కూడా లేదు, మళ్ళా నాకు బియ్యం కార్డు కూడా లేదు, ఏం లేదు సార్. ఇక నేను ఇట్లా బతుకుతున్నా. పెన్షన్ రాదా నీకు? నాకు లేదు సార్. ఎందుకు లేదు? నువ్వు అప్లై చేసుకోలే? నేను అప్లై చేసినా కానీ నాకు ఇస్తలేరు సార్. ఎందుకు? ఏమో మరి ఎందుకు ఇస్తలేరో అది కేసీఆర్కి తెలుసు. ఎవరినాడ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, కేసీఆర్ రాలేడు. మరి ఇన్నిసార్లు అప్లై చేసుకోవాలి కదా. సంతోషం పట్టుకుంటా. ఇగో సార్, ఇగో నాకు ఎవరు దిక్కు లేరు, నాకు 2 బిడ్డలు. నాకు మాత్రము నేను ఈ రోడ్డు మీద వండుకుంటున్నాను. రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినావంటే నీ భూతల్లి కలిగింది, వచ్చినావు, నేను కాదని అంటలేను. కానీ సార్ నాకు మాత్రం ఏ రూపాయి రాలేదు. ఇప్పుడు ప్రజలందరి గురించి ప్రజా దర్బారాన్ని పెడుతుర్రు, అక్కడికి పోయి నీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు కదా. మరి చెప్పినాను, కార్డు కూడా పంపిస్తున్నాను, వచ్చింది. ఫామ్ కూడా లింపించినాను. నాకు మాత్రం ఎవరు పట్టించుకుంటున్నారే సార్, నీ కాలు మొక్తా, అంతకన్నా నేను ఏం చేయలేను.